కులగణన, కుటుంబ సర్వేలు. సో పేరేదైనా కానీ 2 రోజులు అవుతుంది తెలంగాణలో స్టార్ట్ అయ్యి. ఇక ప్రత్యేకంగా హైదరాబాద్ గురించి వచ్చిన. ఇక ప్రజెంట్ అయితే నా బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఏడుకు వచ్చిన అన్నది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చినాను నేను. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ విద్యార్థులు ఏమనుకుంటున్నారు, జరిగే సర్వే పైన వాళ్ళు ఏమంటున్నారు, ఆ సర్వేలో పాల్గొనడానికి వాళ్ళు కూడా సొంతూరులోకి పోతున్నారా, లేదంటే ఇక్కడే సర్వే చేస్తున్న క్రమంలో వాళ్ళు ఏం విన్నారు, ఏమనుకుంటున్నారు, అండ్ దీనివల్ల విద్యార్థులకు కలిగే లాభం ఏంది, ఇట్లాంటి ముచ్చట్లన్నీ తెలుసుకోవడానికి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చిన విద్యార్థి నాయకులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం మేడం. సో మీకు కూడా ఎరకనే సర్వే అయితే స్టార్ట్ అయింది, 2 రోజులు అవుతుంది. కానీ చాలా న్యూస్ పేపర్లల్లో, వెబ్సైట్లలో నేను కూడా చదివిన, ఎందుకు జనాలు అంత భయపడుతున్నారు, వచ్చిన వాళ్ళకు కూడా పూర్తి సమాచారం ఇవ్వట్లేదు. మరి అట్లా పూర్తి సమాచారం ఇవ్వకుండా ఉంటే సర్వే కూడా పూర్తిగా సాగదు కదా. అయితే మేడం, వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తర్వాత వాళ్ళు ప్రజాపాలన చెప్పుకొని 6 గ్యారెంటీలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వాళ్ళు సర్వే చేసిర్రు. ప్రజాపాలనకు సంబంధించినటువంటి పథకాల గురించి కావచ్చు సంబంధించినటువంటి సర్వే తీసుకొచ్చి పాంప్లెట్ రాసిరు. అప్పుడు ఆ పాంప్లెట్ ఏడవారేసారు, ఆ పేపర్లు ఏడవారేసారు. ఇంతవరకు తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు భయాందోళనకు గురవుతున్నారు. మరియు ఇంకోటి ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మూర్ఖపు ఆలోచన ఏంటంటే, హైడ్రా పేరు మీద ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇల్లు కూలగొట్టడం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి కొత్త నాటకాన్ని తెరలిపి మళ్ళీ ఒక సర్వే అని చెప్పి ప్రజలను భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఈరోజు బీసీల మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ రేవంత్ రెడ్డి కానీ చిత్తశుద్ధి లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు బీసీలకు మీద చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 42 ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుంది కదా. అంటే కపట ప్రేమ. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కపట ప్రేమ. ఈ కాంగ్రెస్ పాలన అంటేనే అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది తప్ప ఈరోజు వాస్తవానికి ప్రజలు ఈరోజు మీరు చూస్తుండ్రు 2 రోజుల నుంచి ఈ సర్వే పేరు మీద ప్రజలు భయాందోళనకు గురై వాళ్ళకు సహకరించడం లేదు. ఆర్థికపరమైన అంశాలు వీళ్ళకేం అవసరం అండి? ఇప్పుడు గవర్నమెంట్ కావాల్సినటువంటి ఏ పథకాలు ఏంది, రేషన్ కార్డు 11 నెలలు అవుతుంది, రేషన్ కార్డు ఇస్తాము అనే విషయం మీద వాళ్ళకు స్పష్టమైన అధికారంలోకి వచ్చారు. అవి ఇవ్వకుండా కొత్త పథకాలు ఈరోజు ప్రజాపాలనను పక్కదోవ సైడ్ ట్రాక్ చేయడానికే ఇది మరో సర్వే అనే విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సర్వే జరిగితే విద్యార్థులకి లాభం కలుగుతుంది అని చాలామంది విద్యార్థులు కూడా ఎదురు చూశారు. అసలు ఎందుకు మీరు ఆ సర్వే గురించి ప్రజలు భయాందోళన అంటున్నారు? మరి సర్వే వల్ల విద్యార్థులకి ఏమి లాభం ఉండదా? 100% మేడం. ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మేము ఇచ్చినాం నోటిఫికేషన్లని గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు నోటిఫికేషన్ వేసింది. వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మీద కావచ్చు కానీ విద్యార్థుల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ కులగణన చేసిన తర్వాత ఎక్కడ ఎంత జనాభా ఉంది, ఏ వర్గాలు ఈరోజు ఎస్సీలు ఎంత ఉన్నారు, బీసీలు ఎంత ఉన్నారు, ఈ రకంగా ఏ రకం బీసీలల్లా బీసీఏ బీసీబీ ఏ రకాలు ఉన్నది వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇవి చేసిన తర్వాత నోటిఫికేషన్ వేయాలి. అంటే తెలంగాణ ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తున్నాయి మేడం, మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి. అంటే వీళ్ళు ఎలక్షన్లో ఏదో మాయ మాటలు చెప్పి మళ్ళీ అంటే ఆ రోజు ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్ తీసుకున్న తర్వాత అదే ప్రజలను అంటే మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ సర్వే పేరు మీద అంటే విద్యార్థులను ఈరోజు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మేడం. చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఈ కులగణన చేసిన తర్వాతనే నోటిఫికేషన్ వేయాలి. నోటిఫికేషన్ వీళ్ళకి ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు కులగణన అంటే ఏంది మేడం? వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు తీసుకోవడమే కదా మేడం. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ అవకాశాలు వస్తే వాళ్ళని తీసుకోవడమే కదా. ఈ కులగణన చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది కదా. ఏ విధంగా న్యాయం జరుగుతుంది? విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విద్యార్థులు ఎంతోమంది వాళ్ళు మొన్న అశోక్ నగర్ కు మన రాహుల్ గాంధీ వాళ్ళకి సంబంధించిన అగ్రనాయకుడు ఆ రోజు ఎన్నికల ముందు మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఈరోజు బటవాడు మాటలు బహిర్దగింపి మాటలు మాట్లాడి ఈరోజు కులగన్న పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్ప తెలంగాణ విద్యార్థుల మీద ప్రేమ లేదు మేడం కాంగ్రెస్ పార్టీకి. 100% ఇది చాలా తప్పు. ఇది అంటే కులగణన చేసిన తర్వాత మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యోగులు విద్యార్థులు దక్కాలంటే వర్గాల బీసీ నాయకుల బీసీ విద్యార్థుల మీద బీసీ జనాభా మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు ప్రేమ ఉంటే ఫస్ట్ కులగణన చేసిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఉద్యోగం నోటిఫికేషన్ వేయాలి. అది చేస్తలేరు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వేసి వీళ్ళకి ఏదో ఇట్లా నాటకాలు ఆడే కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుంది. మరి బీసీ డిక్లరేషన్ మీరు అన్నట్టే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ప్రకటించినట్టే బీసీ డిక్లరేషన్ కూడా ఎన్నికల ముందు కామారెడ్డి కేంద్రంగా ప్రకటించడం జరిగింది. మరి ఆ బీసీ డిక్లరేషన్ కోసం ఇప్పుడు ఈ సర్వే చేస్తున్నారని అనుకోవచ్చా?
100% అబద్ధం మేడం ఇది. అంటే అది కూడా ఎలక్షన్లు నమ్మడానికి వస్తున్నాయి, లేదు. నమ్మడానికి కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు వాళ్ళ మేడం వాళ్ళ పటాపంచలు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలు ఫస్ట్ ఏంటంటే మీరు ఏదో చేస్తారని కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ నమ్మిరు. అధికారంలోకి తెచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే 2023లో అనేకమైనటువంటి 420 హామీలు ఇచ్చారు మేడం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి చాలా శతవిక్తులు అన్ని వాళ్ళు దొంగ హామీలు, అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కి సంబంధం లేని విధంగా ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒకటి హామీ నెరవేరిందా మేడం? ప్రజల పాలన అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పాలన, పోలీసుల దమనకాండ, ఈరోజు ఎటు చూసిన తెలంగాణ బందీ, ఈరోజు పోలీసుల యొక్క వలయంలో ఈరోజు తెలంగాణ బందీ అయిపోయింది మేడం. తెలంగాణ తల్లి ఈరోజు అంటే ఏది చూసుకున్న తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ ప్రజలలో మీరు పల్లెలలో ఏమంటారు చెప్పన్నా మేడం? తెలంగాణ వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటారు మేడం. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేరు మేడము. ప్రజాపాలన పేరు చెప్పుకొని వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పిర్రో ఒక్కటంటే ఒకటి నెరవేరిరా మేడం? ఈరోజు ఈ మునగాడు మహారాష్ట్ర పోయి మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, మేము రైతు బంధు ఇచ్చినాం, మేము రైతు బీమా, ఈ రకంగా ఈ నరకుడు మాటలు ఒకటంటే ఒకటి నెరవేరిందా మేడం? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రా మేడం? జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా? 2 లక్షల రుణమాఫీ అయిందా మేడం తెలంగాణ రాష్ట్రంలో? వాళ్ళ కొండారెడ్డిపల్లికి పోయి అడుగుదాం మేడం. మీరు ఒకసారి రావాలి కొండారెడ్డిపల్లి, తన స్వగ్రామైనటువంటి రేవంత్ రెడ్డి స్వగ్రామైనటువంటి కొండారెడ్డిపల్లికి పోదాము. 2 లక్షల రుణమాఫీ అయిందా? ఈయన పోయి మొగాడు పోయి మహారాష్ట్రలో పోయి తెలంగాణ ఉద్ధరించినట్టు ఇంటర్నెట్ గతి లేదు, పక్కింటి పోయి ఆయన వాసలు లేదు అంటారుగా మేడం తెలంగాణ పరిభాషలో మాట్లాడితే. అంటే ఈయననే ఈరోజు దొంగ మాటలు మాయ మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత సకల జనుల సర్వే పేరు మీద కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఏ విధంగా ఈ పథకాలు అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం పోవాలని చేసే రేవంత్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు, దీని గురించి ఏమన్నారంటే మీరు ఒకసారి చూపిస్తారు మేడం. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు ఈ సర్వే పేరు మీద ఆయన అప్పుడు ఏం చెప్పిండు మీరు చూడాలి మేడం. ఇది ఆ రకంగా ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి అంటే ఆయన చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖపు ఆలోచన ఉంది మేడం. ఇగో మీరు చూడాలి మేడం. ఇది ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాయి ముఖ్యమంత్రి గారు. ఏమన్నా కనీస జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా చేసే పనేనా? ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా? దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగిరి దుంకి ఏదో చేస్తున్నా అన్నట్టు మాటలు. మేడం ఒకటే అడుగుతున్నాము, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్న ఒక మాటనా? అంటే మేడం ఆయన ప్రజల మీద శుద్ధి లేదని నేను మాటలు అర్థమవుతుంది. అంటే అధికారం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలను ఏదో రకంగా సైడ్ ట్రాక్ చేసి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఒక హామీ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్, మహారాష్ట్ర ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా దొంగ హామీలు ఇచ్చి ఆడ అధికారంలో రావాలనే ఒక నిక్కుసమంతో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంది మేడం. అయితే ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో ఏదైతే ఆస్తికి సంబంధించి కావచ్చు, లేదంటే కులానికి సంబంధించి కావచ్చు, ఏవైతే వివరాలు ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్న సర్వేలో కూడా సేమ్ అవే వివరాలు మళ్ళీ అడుగుతున్నారు మేడం. ఇంకోటి వీళ్ళు ప్రజాపాలన పేరు మీద అప్పుడు తీసుకున్నారు కదా మేడం, అన్ని వివరాలు ఉన్నాయి మేడము. అందులో తీసుకోవచ్చు కదా మేడం, కులం ఉంది, అన్ని వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు ఈ రకంగా ఇవి పర్సనల్ విషయం అలాంటి ఎడ తీసుకుంటామని అని చెప్పిండు. మరి ఇప్పుడు ఏ రకంగా అంటుండు? అంటే ఆయన సిద్ధశుద్ధి లేనట్టే కదా మేడం. అంటే ప్రజలను మభ్యపెట్టే రకంగా ఇంకా కొద్ది కాలయాపన చేసి ఈ యొక్క స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ఈ రకంగా సైడ్ ట్రాక్ చేసి ఆయన అధికారం మళ్ళీ స్థానిక సంస్థలు ఎక్కువ సీట్లు గెలవడానికి ఒక ప్రయత్నంలో భాగంగా స్పష్టంగా కనబడుతుంది కదా మేడం. ఆయనకు తెలంగాణ బీసీల మీద కావచ్చు, ఎస్సీ ఎస్టీల మీద ఆయనకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నోడు ఈ రకంగా ఉండదు మేడము. ఇప్పుడు కొంత సాంప్రదాయ సంచార సంబంధించిన వృత్తులు కూడా ఇలా ఇవ్వలేదు, ఇవాళ లేవు మేడము. ఈయన వాస్తవానికి సంప్రదాయ కులాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందులో లేదు, పొందుపరచలేరు. అసలు వాళ్ళకి సంబంధించిన ఊసే లేదని కూడా చాలా మంది ఇలా కోర్టుకు వేయే పరిస్థితి ఉంది. 100% మేడం. దీని ఏంటంటే వీళ్ళు తెలంగాణ ఒకటే మేడం, ఇలా మీకు లాజిక్ ఏంటంటే ఒకటే మీకు కాన్సెప్ట్ చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు మాట్లాడి ఈ రకంగా ప్రజాపాలన పేరుతోని కొద్ది రోజులు కాలయాపన చేసిరు. ఈ కులగణన పేరుతోని కొద్ది రోజులు కాలయాపన చేసే క్రమంలోనే ఈ రోజు కనబడతా ఉంది మేడము. వాళ్లకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ కులగణన మీద చిత్తశుద్ధి ఉంటే అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి. మంత్రులు టూర్లో పోతారు, ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతారు. ముఖ్యమంత్రి అంటే వీళ్లకు తెలంగాణ ప్రజల మీద కావచ్చు కానీ తెలంగాణ ప్రాంత అభివృద్ధి మీద గురించి కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు మేడము. స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు కులగణన చేయాలంటే అన్ని వర్గాల వరకు, సంచార జాతులు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళకు అవకాశం ఇవ్వాలి.
చేయాలి అంటే వాళ్ళకే కమిట్మెంట్ లేకుండా వాళ్ళకు అవగాహన లేకుండా ఈరోజు తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఈ పోలీసు రాజ్యాంగం నడిపిస్తూ ఆ ప్రశ్నిస్తే మీడియా సంబంధించినటువంటి విలేకరుల మీద మీడియా జర్నలిస్టుల మీద దాడి చేయడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా చాలా సిగ్గుచెట్టుగా ఈరోజు తెలంగాణ సమాజం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క ఈ కులగానన ఈరోజు ఎలక్షన్ల యొక్క కాలయాపనే తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదన్నది సుస్పష్టం మేడం. అయితే ఇక్కడ ఇంకొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే కరెక్ట్, ఇది మహారాష్ట్ర ఎన్నికల సమయం కాబట్టి ఇక్కడ బీసీ డిక్లరేషన్కి సంబంధించి కావచ్చు, కులగణనకి సంబంధించి ఇక్కడ కంప్లీట్ చేస్తే ఇదే ప్రచారం అక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది, దీన్ని అస్త్రంగా అక్కడ వాడుకుంటారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అది వాస్తవమేనంటారు మేడం? మొన్న ఏఐసీ సంబంధించిన మల్లికార్జున గారికి ఏమని చెప్పిండు, మహారాష్ట్ర ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళకు చెవు కర్రు కథ వాత వెళ్చిండు, ఆ సంబంధించిన వాడు ఏం మని పెట్టిండు, మీరు ఇష్టం వచ్చిన హామీలు ఇవ్వకండి, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 5 సంవత్సరాల అధికారం ఉంటుంది కాబట్టి 50 సంవత్సరాల అధాపాతాలకు పోతుంది, మీరు దొంగ హామీలు ఇచ్చి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ కాక మీరు అనేకమైనటువంటి హామీలు ఇస్తే పార్టీ యొక్క పరిశిష్టకు దెబ్బతింటుంది అని మల్లికార్జున ఖర్గే గారు మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ సందర్భంగా ఆ యొక్క స్థానిక నాయకులు కావచ్చు ఆ రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పిండు. అదే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందిగా మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చారు మేడం? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు సంబంధం లేకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం అని ఇస్తుంది, దానికి అతులం బంగారం అని ఇస్తుంది, రైతు బంధు లేదు, అనేకమైనటువంటి హామీలు ఈరోజు తుంగలో దొక్కి ఈరోజు ఈ యొక్క పథకాలు ఈరోజు పేరు ఈరోజు తెలంగాణ అంటే సైడ్ ట్రాక్ చేసేదో విధంగా మహారాష్ట్రలో కూడా ఇదేదో ఇక్కడ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అక్కడ చేయాలనుకుంటే ఇక్కడే చేసలేరు మేడం, ఇక్కడనే గెలిచలేరు, అక్కడ గెలుస్తారని ఇంటనే గెలుస్తారు, రచ్చ గెలవడం ఏమైనా జరుగుతుందా? అంటే 100% రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభావం తప్పదు. ఈ యొక్క రకంగా మీరు చేస్తా అంటే ఇది పద్ధతి కాదు, చాలా మీరు మార్చుకోవాలి. ఏదైతే మీరు హామీలు ఇచ్చారో 100% అమలు చేసే కార్యక్రమంలో మీరు చేయాలి తప్ప మాకు ఇంకోటి అనిపిస్తుంది మేడం, ఈ యొక్క కులగణన పేరు మీద తెలంగాణ ఈ రాష్ట్రంలో ఈ రకంగా చేసుకుంటూ తెలంగాణ సంపదను మహారాష్ట్ర ఎన్నికలకు తరలించే కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి చేస్తూ ఉండు మేడం. ఇది కూడా తెలంగాణ సమాజం మేము గుర్తిస్తున్నాం. సూట్ కేసును మోసుకొని తెలంగాణ సంపదను ఢిల్లీకి కప్పమెట్ల కట్టాలని ఆలోచిస్తుండు. మంత్రులు ఏ పర్యటన పోతుర్రో ఎక్కడ పోతుర్రో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ దర్భాగమైన పరిస్థితిలో ఉంది మేడం. సో ఇది ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా విద్యార్థులు మండిపడుతున్న సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.